ఆ టార్గెట్లో మీరు 400 పార్ కావాలి అన్నారు. నిన్న అమిత్ షా గారు చెప్తున్న మాటల్లో 400 పార్ కావాలి అని చెప్పంటే తెలంగాణలో డబుల్ డిజిట్ రీచ్ అవ్వాల్సిందే అని. నిజంగా కాన్ఫిడెన్స్ ఉందా? డెఫినెట్గా. ఎందుకు తప్పకుండా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి అవసరమని భావిస్తున్నారు. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేసినటువంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్కు ఓటేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బలపరచాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. రైట్. మిమ్మల్ని ఇవాళ అంటే ఆల్రెడీ మీరు టైట్ షెడ్యూల్లో ఉన్నారు కనుక మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయను. కరెక్ట్గా 12 క్వశ్చన్స్ అడుగుతాను. 6+6 12 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను. దానికి మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఏంటి, తెలంగాణకు మీరు గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చారా? 10 లక్షల కోట్ల రూపాయలు లెక్కలతో సహా ఇచ్చాము. మేము పేద ప్రజలకు నెలకు 5 కేజీల బియ్యం ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజలు తీసుకునేటువంటి బియ్యం గాడిద గుడ్డులాగా కనిపిస్తుంది. పేద ప్రజల ఇళ్లలో మేము ఈరోజు టాయిలెట్ కట్టిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గాడిద గుడ్డులా కనిపిస్తూ ఉంది. పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మేము అమలు చేస్తూ ఉంటే ఆయన గాడిద గుడ్డులా కనిపిస్తుంది. రైతుల అకౌంట్లో మేము మోడీ డబ్బులు ప్రతి 4 నెలలకు ఒకసారి వేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గాడిద గుడ్డులా కనిపిస్తుంది. ఈరోజు రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి 20,000 సబ్సిడీ ఇస్తూ ఉంటే ఎరువుల మీద రేవంత్ రెడ్డి గాడిద గుడ్డులా కనిపిస్తుంది. ఈ తెలంగాణలో 1,20,000 కోట్ల రూపాయలు పెట్టి జాతీయ రహదారులు నిర్మాణం చేస్తే గాడిదల గుడ్డులా కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతో ఎయిర్పోర్ట్ లాగా నిర్మాణం చేయాలని నిర్ణయం చేసుకుని పని మొదలు పెడితే ఆయన గాడిదల గుడ్డులా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గత 5 నెలలుగా ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు అమలు చేయకుండా ఆయన ఇచ్చింది గాడిద గుడ్డే కాబట్టి అందుకే ఆయన చేయి గుర్తు కూడా మార్చుకొని తెల మీద గాడిద గుడ్డు పెట్టుకొని బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఆయన గుర్తే ఈరోజు గాడిద గుడ్డు అయింది. ఆయన పేరే గాడిద గుడ్డు రేవంత్ రెడ్డి అయింది. దేశంలో రాజ్యాంగాన్ని మార్చేసేయాలని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఎవరికి మార్చే శక్తి లేదు. రైట్. ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదే ప్రతి మీటింగ్లో చెప్తుంది 400 పార్